అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో మనము గులాబీలు ఒక ఫెర్టిలైజర్ అంటే కేవలం ₹2 ఖర్చుతో కూడా మనము ఫెర్టిలైజర్ ఇచ్చి మొక్కలకి ఇలా ఎక్కువ పువ్వులు అయితే తీసుకోవచ్చు. అదేంటో మీకు షేర్ చేస్తాను. ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయండి మన గార్డెన్లో. సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే గులాబీలు మీకు ఎక్కువగా రావట్లేదా? రాకపోతే మనము ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నది, ఎలా ఇవ్వాలి అన్నది చూద్దాము. ఇక్కడ చూస్తున్నారా, దీన్ని ఆల్ టైమ్ రోజ్ అంటారు. రోజెస్ అన్నీ ఒక్కసారి మీకు చూపిస్తాను. అండ్ రోజెస్కి తీసుకోవాల్సినటువంటి కేర్ కూడా మీకు చెప్తాను. ఓకే, ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇలా ఎక్కువ పువ్వులు అయితే విరబూస్తాయి. అండ్ ఈ ఫ్లవర్స్ అన్నీ సీజన్ అయిపోయిందనమాట. అంటే ఒకసారి ఇలా బ్లూమ్ అయిన తర్వాత నెక్స్ట్ వాటికి ఇది కొంచెం కేర్ తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ మీకు ఇమ్మీడియట్గా ఫ్లవరింగ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో దీనికి కావాల్సినటువంటి కంటైనర్ సైజ్ కానీ అవన్నీ కూడా చెప్తానండి. ఇలాంటి చిన్న సైజ్ కంటైనర్ అయినా కూడా మీకు సరిపోతుంది. మీరు ఏం చేయాలంటే ఈ గులాబీ మొక్కల్ని మనము సాయిల్ మిక్సింగ్ ఏం చేసుకోవాలి అన్నది మీరు చూడొచ్చు. సాయిల్ ఎప్పుడు కూడా వదులుగా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులో సాయిల్ మీకు కనిపిస్తుందో, సాయిల్ వదులుగా ఉండాలి. అలాగే ఒక మినిమం కంటైనర్, ఈ సైజ్ కంటైనర్ అయినా సరే మీరు గులాబీ మొక్కలకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే మీరు ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఇలా తీసుకోగలుగుతారు. మంచి కలర్లో వస్తాయి. మీరు ఈ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక ఈరోజే ఇచ్చి చూడండి. దీనికోసం మనము ఇలా కొద్దిగా కాఫీ పొడి అయితే తీసుకోవాలండి. ఏం లేదు, ఎనీ కాఫీ పొడి మీ ఇంట్లో ఉన్నది, మా ఇంట్లో అవైలబుల్గా ఉన్నది నేను తీసుకున్నాను. మీరు చూడండి, ఇది కాఫీ పొడి. ఓకే, సో ఈ కాఫీ పొడితో చక్కగా మీరు ఇలాగా ఫ్లవర్స్ అయితే ఎక్కువ బ్లూమ్ అవుతాయి. మొక్కకు కావాల్సినటువంటి ఫ్లవరింగ్కి కావాల్సినటువంటి పోషకాలు అనేవి ఈ కాఫీ పొడిలో ఉంటాయి. అయితే అది ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు ఒక మగ్గు వాటర్ మీరు తీసుకొని అందులో ఈ కాఫీ పొడి ఇలా వేసేయండి. వేసిన తర్వాత మనము చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో. చాలా అంటే కొంచెం ఈజీగా అన్నమాట డిజాల్వ్ అవుతుంది. అలాంటి కాఫీ పొడి ఒకటి తీసుకొని ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మీరు తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత మనము దీన్ని ఒక పక్కకు పెట్టేద్దాం. సో ఇది ప్రిపేర్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 60 మినిట్స్ మీరు అలాగే ఉంచి అప్పుడు మీరు మొక్కకి ఇవ్వాలి. ఈలోగా మొక్కకి మనం ఏం చేయాలో చూద్దాం. ఈలోగా ఈ కాఫీ పొడిని పెట్టేద్దాం. ఓకే, సో మనం ఒకవేళ ఇది ఆల్రెడీ బ్లూమ్ అవుతూ ఉంది కాబట్టి మొక్కకి నేను ఈ కనకాంబరం మొక్కకు కూడా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి సాయిల్ అనేది ఒకసారి లూజ్ చేస్తున్నాను. అలాగే ఈ గులాబీ మొక్క ఉంది, ఇది ఆల్ టైమ్ రోజు, దీనికి ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. సో దీనికి ఎప్పుడు ఏం చేస్తాను అన్నది మీరు జాగ్రత్తగా ఎండింగ్ వరకు చూడండి. మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. రోజెస్ సరిగ్గా రావట్లేదని నాకు ఎప్పుడు అందరు చెప్తూ ఉంటారు. ఏం లేదు, మనం ఏదైనా కలుపు మొక్కలు ఉంటాయండి చాలా, ఇలాంటి గడ్డి చూడండి, ఇవేం చేస్తాయంటే మనం ఇచ్చే పోషకాలన్నీ తీసుకుంటాయి, మొక్కకు అందకుండా చేస్తాయి. మనమేమో వాటర్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, అయినా రావట్లేదండి అని మనం టెన్షన్ పడుతూ ఉంటాము. మనం ఇచ్చే ఫుడ్ అంతా ఇవి తీసుకుంటుంటాయి. సో వీటిని ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు అండి, మనం ఎంత తీసేసినా కూడా ఎవ్రీ వీక్లో వచ్చేస్తూనే ఉంటాయి. సో వారానికి ఒక్కసారి మొక్కకి మట్టిలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలంటే కనుక చక్కగా ఇలా సాయిల్ ఒక్కసారి మీరు ఏదైనా ఒక టూల్ సహాయంతో ఇలా చేశారనుకోండి, చక్కగా వదిలైపోతుంది, సాయిల్ వదిలవుతుంది. ఏవైనా కలుపు మొక్కలు ఉన్నా కూడా అన్నీ చచ్చిపోతాయి, వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ చిన్న కేర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇవి మొగ్గలు ఉన్నాయి కదండి, ఈ మొగ్గలు అయిపోయాయి. సో వీటిని ట్రిమ్ చేసుకోవాలి. అంటే మనం ఇక్కడికి తీసేద్దాం. తీసి మనం అప్పుడు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇవి పూలు కూడా పడేయాల్సిన అవసరం లేదు, మనం వేరే మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి. చక్కగా మొక్కలకి ఇలా మనము కొమ్మలు కట్ చేయాలి. చాలామందికి తెలియదు కొమ్మలు కట్ చేయాలి అంటే ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. చెయ్యాలి, కొంచెం కష్టమైన, మనసుకు నొప్పి అనిపించిన మనం కొమ్మలు కట్ చేస్తేనే ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయి. బాగా హెల్దీగా రావాలి మొక్క అంటే కనుక గ్రోత్, మనము కొమ్మలు ఎప్పటికప్పుడు కట్ చేయాలి. అండ్ అలాగే మనం ఏం చేయాలంటే ఇలాంటి ముడుచుకుపోయిన ఆకులు ఉంటాయి కదండి, వాటిని జస్ట్ ఇట్లా తీసేయండి అంతే.
తీసేసి బాగా ఎక్కువగా ఉంటే కనుక పుల్లటి మజ్జిగని స్ప్రే చేయండి. చేస్తే కనుక పోతాయి. ఇలాంటి పెయిన్ బంక ఇలాంటిది కనిపిస్తే కనుక మీకు ఏదైనా దీని మీద కొంచెం ఫోర్స్గా వాటర్ కొట్టాలి. వాటర్ కొడితే అది కూడా అంతా క్లీన్ అవుతుంది. చూడండి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చేస్తాయి. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. ఇలాగ వస్తాయి రెడ్ కలర్లో మొక్కకి. సో పాత ఆకులు ఏవైనా ఖరాబ్ అయినా ఉంటే కనుక మనము తీసివేయాలి. ఇది ఒక టిప్ అన్నమాట. దీన్ని కూడా కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఫ్లవర్ వచ్చింది, పోయింది. ఇక్కడ కూడా వచ్చింది, అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు చూసారు కదా, ఇలా తీసేస్తేనే మనకి ఇంకా ఏమైనా కలుపు ముక్కలు ఉన్నా కూడా కనిపిస్తాయి. ఇదన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇలా కట్ చేసి మనము పాతగా ఉన్నటువంటి ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసివేయాలి. ఇప్పుడు కొత్త వస్తాయి. ఇలా ఎండిపోయింది కదా, ఇది ఇక్కడికి, ఇది కూడా కట్ చేయాలి. తీసేస్తేనే అక్కడ నుంచి చిగురు వస్తుంది. కొన్ని ఎండిపోతుంటాయి అంతే. ఎండిపోయినప్పుడు తీసేయాలి, ఏం ప్రాబ్లం లేదు. బాగా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ దాంట్లో. ఇలా మొక్కకు మొత్తం మనము పాత ఆకులన్నీ కూడా మంచిగా తీసివేయాలన్నమాట. తీసివేసి ఆకులు కానీ పువ్వులు కానీ ఒకసారి తీసివేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అప్పుడే దాని యొక్క రిజల్ట్ అనేది బాగా చూపిస్తుందండి. మీరు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత 1 వీక్లో మీకు రిజల్ట్ అనేది మొక్కకి కనిపిస్తుంది. ఇదిగోండి, ఇలాంటి ఎండిన ఆకులు ఖచ్చితంగా తీసివేయాలి. ముడుచుకుపోయిన ఆకులు కానీ ఇలా వాటర్ సరిగ్గా ఇవ్వకపోతే ఇలా చూడండి ఎడ్జెస్ ఎండిపోయినట్టు అయిపోతాయి. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏవైనా చిన్న చిన్న డిసీజెస్ మీకు కనిపించినా కూడా ఇలా తీసేయాలి. తీసేస్తే అక్కడితో పోతుంది. లేకపోతే మళ్ళీ వేరే ఆకులకి స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఈ చిన్న టిప్ మీరు ఒకటి పాటించి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి. చక్కగా మొక్కకి గ్రోత్ అయితే మీరు చూస్తారు. అలాగే మంచి ఫ్లవరింగ్ అయితే మనము తీసుకోవచ్చు మొక్క నుంచి. ఇప్పుడైతే ఈ ఫెర్టిలైజర్ తయారైపోయింది. మనము కొద్దిసేపు ఇలా పనులన్నీ చేసుకునేసరికి ఫెర్టిలైజర్ తయారైపోతుంది. ఏం లేదు, డైరెక్ట్గా దీన్ని మొక్క మొదట్లో మనము పోయాలి. చూడండి, కొద్దిగా ఈ యొక్క కనకాంబరం మొక్కకి ఇచ్చాను. అలాగే రోజెస్, ఈ ఆల్ టైమ్ రోజుకి అన్ని పువ్వులన్నీ కట్ చేశాను. చూడండి, చక్కగా ప్రూన్ చేసి మట్టిని కూడా వదులు చేశాను కదా. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని కొద్దిగా ఇలా ఇద్దాం. అంతే, సరిపోతుంది. ఒక గ్లాస్ ఇస్తే సరిపోతుందండి. అండ్ అలాగే ఇది వచ్చేసి చిట్టి రోజెస్, వాటికి కూడా కొద్దిగా. అలాగే ఇది చూసారా, మల్లె చెట్టు ఎంత చక్కగా బ్లూమ్ అవుతుందో. మనము అన్ని మొక్కలకి ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు, పూల మొక్కలకి. అలాగే ఇక్కడ ఇది కూడా ఆల్ టైమ్ రోజే. ఇది ఇందాక మనం అన్ని పువ్వులన్నీ కట్ చేసాం కదండి, ఇదిగోండి. సో ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఈ మొక్కకి ఇస్తున్నాను. 1 వీక్లో మళ్ళీ చక్కగా బ్లూమ్ అవుతాయి. అంతే. ఇంకా మిగిలింది ఇది కూడా రోజా మొక్కనే, దీనికి కూడా ఇద్దాం. ఓకే, సో దీనికి చాలా బాగా వస్తాయండి. చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అండ్ ఈ ఫ్లవర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. మంచి కలర్లో ఉంటుంది. ఇది ఇంత అందంగా ఉంది కదా. సో ఇలా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ప్రతి కొమ్మకి మొగ్గలు వస్తాయి, చూసారా ఇలా. సో మీరు ఇట్లా తీసుకోవచ్చు. ఈరోజే ఈ ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి ఇవ్వండి. దీనివల్ల మీకు రోజా పువ్వులు అయితే ఎక్కువగా వస్తాయి. కుండీలో మట్టి కరెక్ట్గా కలుపుకోండి, మంచి మొక్కను తెచ్చుకోండి, ఎండ తగిలేలా పెట్టండి.
చక్కగా వారానికి ఒకసారి ఫెర్టిలైజర్ ఇవ్వండి. రిజల్ట్స్ నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి విత్తనాల కోసం, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కోసం, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కోసం jyotinaturals.comకి వెళ్ళి మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. సో దట్ మీరు ఆర్డర్స్ అనేది పెట్టుకుంటారు. మీ ఆర్డర్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖినో భవంతు.